కెమెరాలో కనిపించే రిమోట్ లైట్ డైరెక్ట్ గా చూస్తే ఎందుకు కనిపించదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే ముందుగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం గురించి తెలియాలి. అంటే విద్యుదయస్కాంత వర్ణపటం. అన్ని రకాల రేడియేషన్స్ యొక్క రేంజెస్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం లో ఉంటాయి. ఒక్కో రేడియేషన్ డిఫరెంట్ వేవ్ లెంత్ మరియు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. వాటిని వరుసగా చూద్దాం. కొన్ని కిలోమీటర్ల నుండి 1 మీటర్ వేవ్ లెంత్ ఉంటే దాన్ని రేడియో వేవ్స్ అంటారు. 1 మీటర్ నుండి 1 మిల్లీమీటర్ వేవ్ లెంత్ ఉంటే వాటిని మైక్రోవేవ్స్ అంటారు. 1 మిల్లీమీటర్ నుండి 700 నానోమీటర్స్ ఉంటే వాటిని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటారు. 700 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ ఉంటే దానిని విజిబుల్ లైట్ అంటారు. ఈ వేవ్ లెంత్ రేంజ్ లోనే మనం ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిని మనం చూడగలుగుతున్నాం. వేవ్ లెంత్ అనేది 10 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ ఉంటే దానిని అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. 0.01 నానోమీటర్ నుండి 10 నానోమీటర్ ఉంటే దానిని ఎక్స్ రేస్ అంటాం. 0.01 కంటే తక్కువ ఉంటే దాన్ని గామా రేస్ అంటాం. ఇందులో 700 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉండే వాటిని మాత్రమే మనం చూడగలం. దీనినే మనం విజిబుల్ లైట్ అంటాం. కాబట్టి రిమోట్ లో ఉండే లైట్ ఇన్ఫ్రారెడ్ లైట్. ఇది 1 మిల్లీమీటర్ నుండి 700 నానోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది. అంటే 700 నానోమీటర్స్ కంటే ఎక్కువ. కాబట్టి దీనిని నేరుగా మనం చూడలేము. కానీ కెమెరాస్ అనేవి ఇన్ఫ్రారెడ్ లైట్ ని గుర్తిస్తాయి. కెమెరాస్ లో ఉండే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రారెడ్ లైట్ ని విజిబుల్ లైట్ గా మారుస్తాయి. దీని వలన మొబైల్ స్క్రీన్ లో మనకి లైట్ అనేది కనిపిస్తుంది.